అసలు అడుగుతా ఉన్నాను అచ్చెన్నాయుడిని, నీది నోరా తాటి మట్ట అని చెప్పేసి. అచ్చోసిన ఆంబోతు ఊరి మీద పడ్డట్టుగా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు, దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి మృతి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాను. నీ అంత దుర్మార్గులు, నీచ నికృష్టారం ఉంటారని చెప్పి అడుగుతా ఉన్నాను. తన తండ్రి మృతికి సంతాపంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన కుటుంబానికి రాజశేఖర రెడ్డి మరణం వల్ల ఎంతో నష్టం జరిగింది. ఆయన ఎన్నో ఏళ్ళు జైల్లో ఉండటం జరిగింది. ఎన్నో కష్టాలు, నష్టాలు ఆ కుటుంబం వచ్చడం జరిగింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా 155 మంది ఎమ్మెల్యేలు ఆయన ఇంట్లో ఉంటే వాళ్ళు వచ్చి మీకు సీఎంగా కావాలని చెప్పి వాళ్ళంతా కోరటం జరిగింది. చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేశాడో దానికోసం నిలబడ్డాడు. కాబట్టే ఆ టైంలో కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేకపోయాడు. నిజాయితీగా మాట్లాడబట్టే. మీలాగా మాయ మాటలు, మోసపూర్తి మాటలు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో సీఎం అయి ఉండేవాడు. ఎర్రన్నాయుడు గారు చనిపోయాడు కారు ప్రమాదంలో. మరి మేము చెప్పొచ్చుగా ఎర్రన్నాయుడు గారి మృతి వెనకాల అచ్చెన్నాయుడు లబ్ధిదారని చెప్పేసి. కానీ మీలాగా నీచంగా మాట్లాడే సంస్కృతి మాది కాదు. ప్రమాదాన్ని ప్రమాదంగానే చూడాలి. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రాజశేఖర చనిపోవటం వల్ల ఎంత నష్టం జరిగింది యావత్ ప్రపంచానికి తెలుసు.